ఒక దారుణం జరిగింది. జంతువులు కూడా తమ పిల్లల్ని ప్రేమిస్తాయి, కానీ మహారాష్ట్రలో మాత్రం ఒక తల్లి తన కొడుకుని అతి కిరాతకంగా దారుణంగా చంపేసింది. చికెన్ అడుగుతున్నాడు అని చెప్పేసి చపాతీ రోలర్తో ఆ కొడుకు తలపై కొట్టి అతి దారుణంగా హత్య చేసింది. ఆ కూతురికి కూడా గాయాలు పాలయ్యారు. సో మహారాష్ట్రకి సంబంధించిన పహల్గార్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కాశీపద ప్రాంతంలో నివసిస్తున్న పల్లవి గుమ్డే, ఆమెకు 40 సంవత్సరాలు. ఆమె కుటుంబంలో చికెన్ తినాలని ఉందని చెప్పేసి కొడుకు మారం చేశాడు. 7 సంవత్సరాల కొడుకు గణేష్, అలాగే కూతురు 10 సంవత్సరాలు. 7 సంవత్సరాల పిల్లలు ఏదో ఒకటి కావాలని మారం చేస్తారు. చాక్లెట్ కావాలంటారు, లేకపోతే ఇంకేదైనా కావాలంటారు. పాపం తనకు చికెన్ తినాలనిపించిందేమో, చాలా రోజుల నుంచి చికెన్ పెట్టలేదేమో. మొత్తానికైతే తన తల్లిని అడిగితే తల్లి మరి ఏం ఆలోచించిందో, ఏ ప్రెషర్స్లో ఉందో, మరి ఏం చేసిందో తెలియదు. కానీ మొత్తానికైతే కోపంతో ఆ కిచెన్లోనే ఆ చపాతీ రోలర్ తీసుకొని ఆ పిల్లలిద్దరిపై అతి దారుణంగా కిరాతకంగా దాడి చేసింది. పిల్లల అరుపులు విని లోపలికి పరుగులు తీశారు. పక్కన ఇరుగు పొరుగు స్థానికులందరూ పరుగు తీసి ఒక్కసారి వెళ్ళి చూస్తే అప్పటికే స్పాట్లోనే కొడుకు మృతి చెందాడు అండ్ కూతురికి తీవ్ర గాయాలయ్యాయి. తల్లి పల్లవిపై ప్రస్తుతానికి పాల్గార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. సో మహారాష్ట్రలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎంత కిరాతకరాలో చూడండి. ఆ తల్లి ఏదోటి చేసైనా తన పిల్లలకి మంచి తిండి పెట్టాలి, మంచి బట్టలు కొనివ్వాలని చెప్పేసి ఆలోచిస్తారు తల్లిదండ్రులు. కానీ ఈ తల్లి మాత్రం చికెన్ అడిగాడు అని చెప్పి కొడుకుని, తన కోరిక ఏదో అడిగాడని చెప్పేసి మొత్తానికైతే ఆ తల్లి ఇద్దరు పిల్లల్ని, కొడుకుని కూతుర్ని ఇద్దరిని చావబాదింది. అలాంటి ఒక సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. సో మొత్తానికైతే దీనికి సంబంధించి అసలు మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పవన్ ఉన్నారు, పవన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్, చెప్పండి, అసలు చికెన్ అడిగాడన్న కారణమేనా, ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా ఆ తల్లి ఆ పిల్లల్ని చంపడానికి? ఆ తండ్రి లేడా? ఆ స్థానికులు ఏమంటున్నారు? ఆ తండ్రి కానీ మిగతా వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేశారా ఏంటి ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్? రైట్ కళ్యాణ్, మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని దేశాన్ని కదిలించే దారుణం ఘటన చోటు చేసుకుంది. ఆ దన్సార్ గ్రామంలో కేవలం చికెన్ అడిగాడన్న కోపంతో ఓ తల్లి తన 7 ఏళ్ల పసికందును ఏదైతే చపాతీ కర్ర రోకల పండుతో కొట్టి చంపడం జరిగింది. ఈ ఘటన ఆ ప్రాంతం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. సో పాల్ఘర్ లోని గొడిలా కాంప్లెక్స్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు పోలీసులు అయితే వెల్లడించడం జరిగింది. సో పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం 7 ఏళ్ల బాలుడి తినడానికి కోడి కూర కావాలని తన తల్లిని అడిగాడు. సో ఈ చిన్న మాటకు ఆ తల్లి విపరీతంగా కోపంతో ఊగిపోయింది. ఆగ్రహంతో ఊగిపోయిన ఆ తల్లి ఇంట్లో రోకలి బండ తీసుకుని కొడుకుని విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది. సో ఆ తల శరీరంపై తీవ్ర గాయాలు కావడంతో బాలుడి పరిస్థితి విషమించింది. ఆశ్చర్యకరంగా తీవ్ర గాయాలైనప్పటికీ తల్లి ఆ బాలుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లలేదు. ఆలస్యంగా రాత్రి ఆ చిన్నారి ఇంట్లోనే ప్రాణాలు వదలడం జరిగింది. సో స్థానికులు అనుమానంగా ఏదైతే స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని నిందితురాలైన ఆ తల్లిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేరానికి ఉపయోగించిన రోకలి బండను కూడా సాక్ష్యంగా స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలైన మహిళ తన భర్త నుంచి విడిగా ఉంటుందని పోలీసులు అయితే విచారణలో తెలిసింది. సో ఆమె తన ఇద్దరు సోదరిమణులతో కలిసి గెడిలా కాంప్లెక్స్ లో నివసిస్తోంది. సో మరణించిన బాలుడిని 10 ఏళ్ల సోదరి తీవ్ర భయాందోళనలో కనిపించడంతో పోలీసులు ఆ బాలికను రక్షణ కోసం ఓ ఆశ్రమాన్ని అయితే పంపించడం జరిగింది. సో ఈ ఘటన స్థానికంగా ప్రతి ఒక్కరిని అయితే కలవరపరుస్తా ఉంది. ఈ జరిగిన ఇంత దారుణమైన ఘటన ఎవరు చూసిందరు? కేవలం ఒక కొడుకు చికెన్ అడిగాడను లేదా ఇంకేదైనా కారణాలు ఉండొచ్చు, మారం చేసి ఉండొచ్చు. కానీ ఈ కారణం చేత ఇంత దారుణానికి ఒడిగడతారు. ఒకవేళ తల్లి దాడి చేసింది ఆ బాలుడిపై, తీవ్ర రక్తస్రావంతో ఉన్నాడు కొడుకు. సో అప్పటికి కూడా హాస్పిటల్ కూడా తీసుకెళ్లేదు, ఇంట్లోనే అలాగే వదిలేసి ఆ బాలుడిని ఆమె పని ఆమె చేసుకుంటా ఉంది. సో బాలికపై కూడా తీవ్రంగా ఏదైతే 10 సంవత్సరాల తన కూతురుపై కూడా దాడి చేయడం జరిగింది. సో బాలిక రక్తస్రావంతో ఏడుస్తూ బయటకు వెళ్ళడం జరిగింది. బాలుడు ఇంట్లోనే గొనుగుడుతో కొట్టుమిట్టాడుతున్నా కూడా పట్టించుకోలేదు, అలాగే వదిలేయడం జరిగింది. సో బాలిక ఎవరైతే బయటికి వెళ్ళి ఏడుస్తున్న క్రమంలో స్థానికులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వచ్చి చూసేసరికి ఆ బాలుడు అయితే మరణించడం జరిగింది. సో బాలికని పుట్టవుటిన హాస్పిటల్ తరలించి వైద్యం చేయించడం జరిగింది. అలాగే తనను ఒక రక్షణ శిబిరానికి అయితే ఉంచడం జరిగింది, తల్లి దగ్గర పంపించకుండా. సో తల్లిని అయితే ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో ఈ మరణాల వెనక ఏదైతే అంత విచక్షణ రహితంగా కొట్టింది ఆ తల్లి, దీని వెనక నిజంగానే తనకు కోపం వచ్చి కొట్టిందా, లేకపోతే ఏదైనా సో
సో భర్త నుంచి విడిపోయి ఉంటుంది కాబట్టి ఏదైనా అక్రమ సంబంధం ఉండి పిల్లల్ని వదిలించుకోవాలనే కారణంతో కొట్టి చంపిందా అనే కోణంలో అయితే పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. సో స్థానికంగా కూడా ఇదే చర్చనీయాంశంగా మారింది. ఏదైతే ఆ తల్లి కావాలని పిల్లల్ని చంపినట్టుగా ఆరోపిస్తా ఉన్నారు స్థానికులు, ఏదైతే నివాసం ఉంటారో వారందరూ కూడా ఏదో ఈ తల్లి కావాలనే చేసింది, ఎవరితోటో సంబంధం పెట్టుకొని పిల్లల్ని చంపింది అంటూ కూడా స్థానికులు అయితే అంటా ఉన్నారు. సో ఈ ఏదైతే చిన్న పిల్లల్ని అతి దారుణంగా చిన్న విషయానికే చంపిందన్న ఘటన స్థానికులను అయితే కలవరపరుస్తా ఉంది. సో పోలీసులు కేసు నమోదు చేసుకొని ఎంక్వైరీ అయితే చేస్తా ఉన్నారు. దీని వెనుక ఆమె ఒకటే హస్తం ఉందా, లేకపోతే ఆ సమయంలో ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారా, కేవలం చికెన్ అడిగిన కారణంతోనా, లేకపోతే పిల్లాడు ఏదైనా విషయం బయటికి వెళ్ళి చెప్తా అంటే ఆ పిల్లలిద్దరిపై దారుణంగా ఇలాంటి దాడి చేసిందా అనే దానిపై పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. సో ఈ నిజాలు అయితే పోలీసుల ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాతే వివరాలు వెళ్తే బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. సో మరికొద్ది రోజుల్లో దీనికి గల కారణాలు ఏంటి, ఎందుకు చంపాల్సి వచ్చింది అనేది అయితే పూర్తి వివరాలు పోలీసులు త్వరలోనే వెల్లడిస్తామంటూ చెప్పడం జరుగుతోంది. కళ్యాణ్. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. చూడండి ఆ మహిళను చూడండి, పల్లవి. ఆ పిల్లాడిని కొట్టి ఆ పిల్లాడు ఆ రక్తపు మడుగులో అక్కడే పడున్న సమయంలో కూడా ఆ తల్లి ఇంత కూడా చలించలేదు. ఆ పిల్లాడిని తీసుకెళ్దాం హాస్పిటల్కి, రక్షిద్దాం అన్న ఉద్దేశం అసలు లేనే లేదంట. సో పిల్లల్ని అయితే మరి ఎందుకు కొట్టారు, ఎందుకు అలా తన కొడుకుని కూతుర్ని ఇద్దరిని కొట్టాల్సిన అవసరం ఏంటి? మరి వివాహేతర సంబంధం ఏమైనా ఉందా, లేకపోతే ఇంకేదైనా ఇతర కారణాలు ఉన్నాయా? ఎంతటి తల్లైనా ఎంత క్షణికాపవేశంలో అయినా ఒక దెబ్బ వేస్తారేమో కానీ మరీ చావబాదారు. అలాంటి సిచ్యువేషన్ ప్రస్తుతానికైతే మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఆ తల్లిని ఏం చేస్తే న్యాయం జరుగుతుంది ఆ పిల్లలకి? ఆల్రెడీ కొడుకు చనిపోయాడు, కూతురు కూడా ఉంది. మరి కూతురుని ఏం చేయాలి? మీ అభిప్రాయాలను కింద కమెంట్ రూపంలో తెలియపరచండి. దీనికి సంబంధించి అసలు పోలీసులు దర్యాప్తు ఎలా జరిగింది, పోలీసులు ఏమంటున్నారు అనేది ఒకసారి వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. कुठल्या तरी अज्ञात कारणावरून त्यांनी घरातील वस्तूंनी लाटण्याने बेदम मारहाण करून त्या मारहाणीत त्याचा मृत्यू झाल्याची माहिती समोर आलेली. अधिक माहिती घेतली असता त्यामध्ये त्यांची मुलगी 10 वर्षाची जी मुलगी आहे तिलाही मारहाण झाल्याचं निष्पन्न झालेलं आहे. तर या मारहाणीत चिन्मय धुमडे वय वर्ष 7 याचा मृत्यू झाला असून त्या अनुषंगाने पोलीस स्टेशन पालघर येथे खुनाचा गुन्हा दाखल करण्यात आलेला आहे. तसेच आरोपी पल्लवी घुमडे यांनाही अटक करण्यात आलेली आहे.